చేరికూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అలాగా సువార్త చెప్పుకుంటూ వెళుతూ ఎక్కడికి వచ్చారంటే ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణంలోకి వెళ్ళిన తర్వాత దానిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆయన. అక్కడ సుంకకు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అని పేరు గల ట్యాక్స్ కలెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. పన్ను వసూలుదారుడు, సుంకం అంటే పన్ను. అతని పేరు జక్కయ్య. అతనికి ఫస్ట్ ఏం కలిగిందో చూడండి. 3వ వచనం చదవండి. ఎవరండి ఇతను? పొట్టివాడు. ఇక్కడ పొట్టివాడు అని సహజంగా మనకి కొంచెం పొట్టిగా ఉన్నవారిని అంటూ ఉంటాం. కానీ ఇతను దేనిలో పొట్టివాడు? దేవుని ప్రేమించిన పిల్లారా, దేవుడు ఆత్మ అతని మీద లేదు, దేవుడు కార్యాలు అతను చూడలేదు. ఏమంటే సంకుచితమైన స్వభావం, పాపం చేసే స్వభావం, కాబట్టి నీతి అనేది లేనటువంటి వాడు. వీటన్నిటిలో అతను పొట్టివాడైపోయాడు. పొట్టివాడుగా తన జీవితంలో నడుస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. ప్రియులారా, మనం కూడా ఒకవేళ అలాంటి పొట్టితనం దేవుణ్ణి ఎరగక ముందు కానీ పోనీ ఎరిగిన తర్వాత కానీ ఒకవేళ ఉందేమో పరిశీలన చేసుకోవాలి. కానీ ఆ పొట్టి బుద్ధి లేదా పొట్టి మరుగుజ్జుగా ఉన్నటువంటి వ్యక్తికి ఏం కలిగిందంటే దేవుడిని చూడాలనే ఆశ. కాబట్టి మొట్టమొదట అతనికి కలిగిన అదే ఆశ. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్లు అంటే తెలుసండి మీకు? మేడి చెట్లు తెలుసా? మేడి చెట్లు మనకిక్కడ వాటిని అంటాం మేడి పండు చూడు, మేలిమయుడని పొట్ట వైపు చూడు. ఈ మేడి పండు కాయలు ఎక్కడ కాస్తాయి చెప్పండి? మొద్దుకే కాస్తాయి. అంటే దానికి ఆకులు వచ్చి ఆకుల్లో నుంచి పూలు వచ్చి అట్లాగా కాదు, దాని యొక్క మొదట్లో నుంచే గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చాలా వస్తాయి, 1 కాదు 2 కాదు, ఒకేసారి ఒక 20-30 వస్తాయి. అలాగా మొద్దు పెరిగే కొద్దీ కాయలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కానీ వాటిల్లోనికి పురుగు ఎందుకు చేరుతుంది చెప్పండి? తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది. ప్లస్ రెండోది లోపల చల్లగా ఉంటుంది, హాయిగా కూర్చోవచ్చు చేమలు పురుగులు. మూడవది దానిలో ఉన్న గుజ్జంతా తినిందాగా రావు బయటికి. చూడండి ఎంత విషయం ఉందో అక్కడ. కాబట్టి ఇక్కడ అలాంటి మేడి చెట్టు చిన్నదేం కాదండి, పెద్దదే. కానీ మరి ఇతను కొంచెం ఒక 5 అడుగులు ఎత్తు వరకు ఎక్కితే మరి అప్పుడు యేసుప్రభు వారిని చూడవచ్చు అనుకున్నాడు. తర్వాత చదవండి 6వ వచనం 5వ వచనం. యేసు కన్నులెత్తి చూచి యేసు పని ఏంటి చెప్పండి? మొదటి అధ్యాయం మత్తయి సువార్తలో యేసు పని ఏం చెప్పాడు దేవదూత? యేసు అంటే రక్షకుడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను కదా. ఎవరిని చూస్తూ ఉన్నాడు ఇప్పుడు? పాపి అయినటువంటి జక్కయ్యని చూస్తూ ఉన్నాడు. అంటే అక్కడ ఇంకెవరు పాపులు లేరా అండి? ఉండొచ్చు. ఏమండి, కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారంట. కానీ ఒకడు 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. వాడిని చూశాడు దేవుడు. అంటే మిగతా వాళ్ళని చూడలేదా?
చూశాడు. సువార్థికుడు కూడా అనేక మందిని చూస్తాడు. కానీ దేవుడు ఎవరికెళ్ళి సువార్త చెప్పమన్నాడో, ఎవరితో మాట్లాడమన్నాడో ఆ వ్యక్తులతోనే మాట్లాడతాడు. కాబట్టి మా ఇంటికి రాలేదు లేదా మమ్మల్ని పలకరియలేదు అనుకోకూడదు. ఆయన ఎవరికి చెప్తే ఆయన. అక్కడ అనేక మంది పాపులు ఉన్నారు. అసలు ఎరికో పట్టడమే పాపము. మరి వాళ్ళందరినీ దాటుకుంటూ వస్తున్నాడు. మరి ఎవరిని చూడలేదు ఆయన. జనరల్గా చెట్టు ఎక్కినటువంటి వాళ్ళని మనం చూడం. ఇట్లా నడుచుకుంటూ పోతుంటే పైకి వెళ్ళిన దిగు చూస్తాం మనం, చూడం. జనరల్గా అక్కడే చూసుకుంటూ పోతూ ఉంటాం. ఎందుకంటే ఆయన పక్కన 12 మంది శిష్యులు ఉన్నారు. వందిమాగతులలాగా చాలామంది జనాలు ఉన్నారు. ప్రియులారా, మరి ఆయన కరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చి పైకెత్తి చూసి ఏమంటున్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఏ ఇంటండి చెప్పండి? ఏ ఇల్లు? హృదయం అనే ఇంట్లో. నిజంగా ఆయన ఇంట్లో ఉండటానికి ఏం పోట్లైనా ఆ జక్కయ్య యొక్క హృదయం అనే ఇంటిలోనికి రావాలని దాని అర్థం. కానీ మనం ఏమనుకుంటామంటే, ఓహో మా ఇంటికి కూడా రండి అయ్య గారు, జనరల్గా అంటారు అది. తర్వాత అతను ఎలా దిగాడంట? త్వరగా దిగి. రెండోది ఏమొచ్చిందండి? జనరల్గా సంతోషం ఎవరెవరికి వస్తుంది? ఎరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మనకు సంతోషం ఉంటుంది. తెలియని వాడు వస్తే మన ముఖం ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? గేటు బయటే పెడతాం, లోపలికి కూడా రానియం, దూరంగానే మాట్లాడతాం. ఏంటో తెలిసిన వాళ్ళు కనుక మాట్లాడినట్టుగా ఫీల్ అయిపోయి జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎక్కడ? ఇప్పుడు ఇంటికి వచ్చారా? ఇంకా ఈ వాక్య ప్రకారంగా ఇంటికి వచ్చాడా? లేదు, ఇంకా రాలా. కానీ చేర్చుకున్నాడని రాయబడింది. దాన్ని బట్టి దానిలో ఉన్న ఇంటర్నైలింగ్ మీనింగ్ ఏంటంటే హృదయంలోనికి చేర్చుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఇంటికి వెళ్ళా వీళ్ళు, ఇంకా హృదయంలోనికి చేర్చుకున్నాడు జక్కయ్య. దేవుడు చూశాడు. మొదట జక్కయ్య చూశాడు, తర్వాత యేసు చూశాడు, తర్వాత సంతోషం వచ్చింది, ఆ తర్వాత అతని యొక్క హృదయంలోనికి యేసు ప్రభు వారు వెళ్ళారు. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డ. 7వ వచనం, అందరూ అది చూచి ఏంటి నువ్వు ఆ ఇంటికి పోతానంటున్నాడు? ఈయనకి ఏమైనా అసలు అర్థం ఉందా? వాడు ఎట్లా అంటాడు? 500 మాకు మామూలు కట్టాల్సిందైతే వాడు 700 తీసుకునేవాడు. కొంతమంది దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాడు. వీడు పెద్ద పాపి కదా అని అనుకుంటున్నాడు. కాబట్టి పాపం అంటే మీరు ఏదేదో అనుకోకండి. పాపం అంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఏది చేసినా అది పాపం. ఏమంటున్నాడు? యోహాను దగ్గరికి వచ్చారు వాళ్ళు. అయ్యా, ఆ సైనికులు కూడా వచ్చారు, మేమేం చేయాలి అని అడిగారు. మీకు వచ్చినటువంటి దాంతో మీరు తృప్తిగా ఉండండి, అన్యాయం చేయబాకండి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అన్యాయమే. పోలీసు ఉద్యోగులను అసలు చేసుకోకూడదు. అదేంటంటే వాళ్ళు తప్పు చేయకుండా ఉండరు. నిజం. ఇంటికి వచ్చే సొమ్ము అంతా కూడా దరిదాపు సగం అన్యాయపు సొమ్మే. రోజు బిర్యానీ తెస్తాడంట పోలీసుడు. డాడీ, మనకి బిర్యానీ కొనడానికి డబ్బులు ఎక్కడ ఇయ్యి అన్నాడంట కొడుకు. అంటే మా అధికారి ఇస్తాడులేరా అన్నాడు. ఎందుకు ఇస్తాడు అన్నాడంట. అంతేలేరా ఇస్తాడులేరా అన్నాడంటే వదిలేశాడు. ఎందుకు ఇస్తాడండి అధికారి? ఇవ్వడు. ఎస్ఐ గారు బిర్యానీగా తెమ్మంటున్నారని ఆ యొక్క బిర్యానీ షాప్కి వెళ్ళి చెప్పి 4 కావాలంట అంటాడు. నిజంగా ఎస్ఐ గారికి కావాల్సినవి 2. వీడు 2 ఎక్స్ట్రా చెబుతాడు, 4 తెచ్చుకుంటాడు. మరి ఎస్ఐ గారంటే భయం వేస్తుంది కదా, కాబట్టి 4 ఇచ్చేస్తారు. కాబట్టి ఆ రకంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అన్యాయంగా ప్రవర్తిస్తారు. అలాంటి వ్యక్తి ఈ యొక్క జక్కయ్య.
ఇక్కడ 8వ వచనానికి రండి. జక్కయ్య నిలవబడి, ఒక్క నిమిషం ఆగుదు. యేసు ప్రభు వారు వస్తే ఎలా ఉండాలో వాక్యం చెబుతుంది. ఏమండి, యేసు ప్రభు వారు వస్తే మనము నిలవబడి మాట్లాడాలి ఆయనతో. హెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువారు హెస్కేల్తో చెబుతుంటే అతను ఏం చేశాడండి? నువ్వు బాగుగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. ఏమంటున్నాడు దేవుడు? నిలబడు, నీతో మాట్లాడు. ప్రియులరా, వాక్యాలు చాలా ఉంటాయి, మనం అది బైబిల్ చదివితే కానీ అర్థం కాదు. కాబట్టి ఇక్కడ జక్కయ్య నిలవబడి, మరి ఇతనికి యేసు ప్రభువుని ప్రభువా అని పిలవటం తెలుసో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రభువా అన్నాడు. ప్రభు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పాలి. ప్రభు అంటే అర్థం ఏంటి? ఏ దేశంలో మనకి తక్కువ మాట వాడటం, బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వాడతారు. బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారులను ప్రభువు అని పిలుస్తారు. ఒకసారి మేరీ జోన్స్ ఆ అమ్మాయి ఒక పేద అమ్మాయి అయితే ఒక పేపర్లో ప్రభువుల వారు అని రాసి ఉందట. ఉంటే ఆ అమ్మాయి పోయి వాళ్ళ అమ్మని నాన్న అడిగింది, అమ్మ ఈ ప్రభు ఎవరు అని అడిగింది. అమ్మ, ఈ లోకపు అధికారులను వీళ్ళు ప్రభు అని పిలుస్తారు, మనకు ఒక ప్రభు ఉన్నాడు కదమ్మా, ఈయన ఎందుకు అవుతాడు ప్రభు అని అడిగిందంట. ఎంత జ్ఞానం ఆ పిల్లకి! చిన్న పిల్ల కోడిగుడ్లు అమ్ముకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఒక అధికారి ఇంట్లో కొంచెం డబ్బు సంపాదించుకొని చాలా దూరం ప్రయాణం చేసి ఎవరి దగ్గరో బైబిల్ ఉందంటే ఆ బైబిల్ కొనడానికి వెళితే ఆ డబ్బులు సరిపోకపోతే ఏడుస్తూ ఆ పిల్ల వెనక్కి వెళుతూ ఉంటే అది అప్పటికే వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పాడంట ఆయన. సరే, ఇంకేం చేస్తుంది? పెద్దలను ఏం మాట్లాడలేరు కదా. అప్పుడు ఆ అమ్మాయి వెనక్కి తిరిగిపోతూ ఉంటే దేవుడు అతన్ని ప్రేరేపించి పోయి ఆ అమ్మాయిని పిలుచుకురా అని పిలుచుకొచ్చి, సరే అమ్మా, డబ్బులు తక్కువైనా పర్లేదు, తీసుకో నువ్వు ఈ బైబిలు, ఆ వ్యక్తి కన్నా నీకే ఎక్కువ అవసరం ఈ బైబిలు అని చెప్పి ఆ బైబిల్ ఇచ్చి పంపించాను. అందుకని మా అమ్మాయికి కూడా అంత ఆసక్తి కలిగిన పిల్లగా మా అమ్మాయి ఉంటుందని అలాగే పేరు పెట్టి మేరీ జోన్స్ని పెట్టాం. అంతే ఆసక్తితో ఈరోజు నడుస్తాం. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. రెండవది, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి దగ్గరైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. ఎంత ఇస్తాడంట? 50 తీసుకుంటే ఎంత ఇవ్వాలి? 200 ఇవ్వాలి. 50 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే 200 ఇవ్వాలి, 4 పిల్లరా. ఇక్కడ ప్రభువారు ఏమన్నా వాక్యం చెప్పినట్టుందా? అతనితో ఏమన్నా మాట్లాడినట్టుందా? నువ్వు తప్పుడోడు అన్నట్టుగా ఏమన్నా ఉందా? నువ్వు అన్యాయంగా డబ్బు తీసుకుంటున్నావు అన్నట్టు ఏమన్నా ఉందా? ఏ మాటలు లేవు. ఎందుకో చెప్పండి, త్వరగా చెప్పాలి. ఆత్మ కలిగిన వారైతే చెబుతారు. ఎందుకు చెప్పాలి త్వరగా? ఏమండి చెప్పండి. 5వ వచనంలో ఆ మాట మీకు చెప్పా. ఏమని దేవుడు చెప్తున్నాడు? నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. ఆల్రెడీ హృదయం అని ఇంట్లోకి వచ్చేసాడు దేవుడు. ఇక పాపం లోపల ఉండటానికి వీల్లేదు. ఇక పాపం లోపల ఉండదు. ఎవరు అనాల్సిన పనిలే. పాస్టర్ గారు వచ్చి నువ్వు ఫలానా పాపం చేసావు నాకు తెలుసు, నువ్వు ఒప్పుకో అనాల్సిన పనిలే. దేవుడు లోపలికి వస్తే నీ అంతటా నీవే నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అపరాధాన్ని, నీ వెనుకబడుతనాన్ని, నీ యొక్క చిల్లంగితనాన్ని అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఎవరు చెప్పరు. పౌలు భక్తుడు చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఆ యొక్క దేశంలో పండగలు వస్తే వాళ్ళందరికీ గుడారాలు వేసేది ఈయనే. మొత్తం ఎన్నైనా సప్లై చేస్తాడు.
అంత ధనం సంపాదిస్తాడు. ఏమన్నాడు? ఇదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటాం. పెంటను ఎలా అయితే పారేస్తామో ఈ ధనం కూడా మనకి ఏ లాభం లేదు. పరలోక రాజ్యంలో మనం ధనం కూర్చుకోవాలి అని చెప్పినవాడు పౌలు. ప్రియులారా, ఇతనికి ఏమొచ్చిందండి? ఇప్పుడు మారు మనసు వచ్చింది. హల్లెలూయా! ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఎవరు వస్తే? యేసు వస్తే, యేసును చూస్తే, ఏమంటే యేసుని చేర్చుకుంటే. కాబట్టి మొదట పరుగు, రెండవది ఇంట్లో చేర్చుకోవడం, మూడవది పాపాన్ని ఒప్పుకోవడం. 3 అయిపోయాయి. అతనికి 4 గింతలు ఇచ్చాడు. ఒకరోజు నేను సీతారామాంజనేయ రైస్ స్టోర్స్ అని ఆ శంకర్లాస్ కొంచెం యువతల వైపున ఉంది, ఇప్పటికి కూడా ఉంది కొట్టు. మా చిన్నప్పుడు నేను 8వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు. ఎంత? 50 రూపాయలు ఇచ్చారు. 50 రూపాయలకి ఏవో పిండిలు కొన్ని సామాన్లు కొనుక్కొచ్చారు. కొంటే 35 రూపాయలు అయింది. నేను ఇచ్చింది 50. 35 పోతే నాకు ఎంత రావాలి? 15 రావాలి. అతను ఎంత ఇచ్చాడు? నాకు 65 రూపాయలు ఇచ్చాడు. అర్థం ఉందండి? నేను తీసుకోవాల్సింది 15, కానీ నేను దేవుణ్ణి ఎరగని రోజులు కదా. డబ్బులు చేతికి వస్తే పిల్లలు ఊరుకుంటారండి? నేను కూడా చిన్నోడేగా. నాన్న అని డబ్బులు ఇస్తాడా? ఎవడు కదా, రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు ఆ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు నాన్నగారి 15 రూపాయలు ఉన్నాయి, నాన్నగారికి ఇవ్వాల్సింది. సరుకులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఎంత ఉంది? 50 ఉంది నా దగ్గర. అబ్బా చూడండి, జోలో పెట్టుకొని నాన్నగారికి సరుకు వచ్చేసి చిల్లర డబ్బులు ఇస్తే మా నాన్నగారు అబ్బా ఎంత మంచోడు, 1 రూపాయి కూడా కొనుక్కోకుండా మొత్తం ఇచ్చేసాడు వీడు అనుకుంటున్నాడు నాన్నగారు. కానీ నాన్నగారికి ఏం తెలుసు నేను పాపం చేస్తున్నానని? ప్రియులారా, ఆ 50 రూపాయలు జోలో పెట్టుకొని ఎన్టీ రామారావు సినిమా యమగోళ వచ్చింది ఆ రోజుల్లో. సినిమాకి వెళ్ళి మంగా థియేటర్ అని ఒకటి ఉండేది మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన. ఇప్పుడు లేదులేండి, తీసేసారు. ఆ యొక్క హాల్కి వెళ్ళాలంటే డబ్బులు 7 రూపాయలు ఎంతో కట్టాలి. ఆ బాల్కనీ టికెట్కి వెళ్ళాలి. ఎస్ప్రెస్సో కాఫీ తాగాలంటే 5 రూపాయలు కట్టాలి. అప్పుడు కాఫీ మహా ఉంటే ₹1.25 ఉండేది, కానీ అక్కడ ఎస్ప్రెస్సో కాఫీని 5 రూపాయలు. డబ్బులు చేతిలో ఉన్నాయి. ఫ్రెండ్స్ 4 తీసుకొని సినిమాకి పోయి ఎస్ప్రెస్సో కాఫీ తాగిస్తామంటే అరే ఎక్కడిరా అని అడిగారు స్నేహితులు. మీకు ఎందుకై, సినిమా చూపిస్తున్నాను, కాఫీ తాపిస్తున్నాను, తాగండి. మందు పోపిస్తాను రా అంటే ఊరుకుంటారండి జనాలు ఫ్రీగా. ఎక్కడి నుంచి వచ్చితే మనకెందుకు, పోపిస్తున్నాడు మందు అనుకోరు. ప్రియులరా, అయిపోయింది. ఎప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు. నా వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 12-13 ఏళ్ళు, 12 ఏళ్ళు ఉంటాయి నాకు తెలుసు. ఎప్పుడు నాకు రక్షణ వచ్చింది? 30 సంవత్సరాల తర్వాత. 12 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఎంత తేడా చెప్పండి? దరిదాపుగా 18 ఏళ్ళు. 18 ఏళ్ళ తర్వాత ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాతో మాట్లాడి నువ్వు పాపం చేసావు అన్నాడు. అదేంటి, నేను ఎక్కడ చేశా? నాకు గుర్తు రావాలిగా. 8వ తరగతిలో చేసిన పాపం 18 ఏళ్ళ తర్వాత గుర్తుంటుందండి? ఎందుకు ఉంటుంది? దేవుడు పాపం చేసావంటే నేనేం చేశా అని అడుగుతుంది. దేవుడు అంటున్నా చేసావు. అరే దేవుడు మాట వింటలా, నా వర్షనే చెబుతున్నా, నీ చేయలేదు అంటున్నా. కానీ దేవుడు అన్నాడు చేసావు అన్నాడు. సరే నేను అన్నాను ఇక లోబడి, ఎక్కడ చేశానో ఎప్పుడు చేశానో చెప్పయా, నాకు తెలియలేదు, గుర్తులేదన్నా. ఇక లోబడ్డాడన్న సంగతి ఆయనకి అర్థమయ్యి మొత్తం చెప్పాడు. ఇప్పుడు నేను మీకు చెప్పిన హిస్టరీ అంతా ఆయన చెప్పింది, నాకు గుర్తులేదు. ప్రియులరా, ఎంత చక్కగా వివరిస్తాడో దేవుడు ప్రతిదీ. సరే ఏం చేయాలి? క్రిస్మస్ దినాలై, డిసెంబర్ మాసం. ప్రియులరా, మరి వాళ్ళ కొట్లు కూడా ఉండవు, సెలవే. ఆ యొక్క క్రిస్మస్ ఇక 2 రోజులు ఉందనగా
ఆయన దగ్గరికి 200 రూపాయలు తీసుకొని పోయారు. 50 రూపాయలు కదా, 200 తీసుకెళ్ళి కొట్టుకు వెనకాలే వాళ్ళ ఇల్లు. వెళ్ళి తలుపు కొడితే గ్రిల్ వేసింది, కోమట్లు కదా, గ్రిల్లుగా వేసింది. ఏమండి పిలుస్తుంటే ఎవరు రాట్లా, వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు భార్యాభర్తలు. సరే భార్య వచ్చింది. ఎవరండి అంది. చెప్పా. సరే వాళ్ళ ఆయనకి చెప్పి ఆయన వచ్చాడు. ఏంటండి అన్నాడు. చెప్పా. ఆయన అంటాడు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి, ఈ అనాథాశ్రమంలోనే వేసేయండి అన్నాడు. కాదండి, మేము బలారాధన తీసుకోవాలి, మరి పాపం చేసిన చోటే దాన్ని ఒప్పుకోవాలి, మరి అక్కడ వేస్తే అది దేవుడికి లెక్క కాదు కదా అని చెప్పి, ఇప్పుడు చక్క ఏం చేశాడు, ఎవరి దగ్గర అయితే ఏమని రాసింది, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ దేవుడు అతని మనసు కూడా బీదలకు ఇచ్చేస్తాను అనలేదే, వాక్యం పట్టుకుంది నన్ను. సరే ఆ మాట చెప్పారు. సరే ఏమనుకున్నారు, గ్రిల్కి కూడా తాళం వేసింది, తీసి లోపలికి రమ్మన్నారు, కూర్చోబెట్టారు. టీవీ చూస్తున్నారుగా, టీవీ కూడా కట్టేశాడు, మరి ఎందుకో తెలియదు. నన్ను కూర్చోమన్నాడు. సరే నేనంటాను, డబ్బు తీసుకోండి, ముందు డబ్బు తీసుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదు, బలారాధన తీసుకోవాలంటే పాపం చేసి బలారాధన తీసుకోకూడదు అని నేను చెప్తాను. ఆయనకి తెలియదుగా బలారాధన అండి. సరే ఇంతలోకి వాళ్ళ ఆవిడ గారు లోపలికి వెళ్ళి, నేను ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళలాగా ఉన్నానని అనుకొని ఏం చేశారు, కాఫీ తీసుకొని వచ్చింది. మంచిది. ఇప్పుడు ముగ్గురు నించొని ఉన్నాం. నేను ఒకటి అంటున్నాను, కాఫీ తాగండి అని వాళ్ళు అంటున్నారు, డబ్బు తీసుకోండి అని నేను అంటున్నాను. సరే ఏదైతే చివరికి ఒకసారి 4 సార్లు అన్న తర్వాత సరే తీసుకుంటానులేండి, తీసుకున్నాను. కాదండి తీసుకోండి అని చేతిలో పెట్టాను. అప్పటిదాకా చేతులు దాచుకోలేను, దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. చేతులు దాచాడు, తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కూర్చోండి అన్నాడు. కూర్చున్నాము. కాఫీలు ఆయనకు కూడా తెచ్చారు. అందరం కలిసి ఇద్దరం తాగాం కాఫీ. సరే నా పని అయిపోయింది, నా పాపం ఒప్పేసుకున్నాను. ఇక ఇప్పుడు నేనేం చేయాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, చిన్న ప్రార్థన చేస్తానని అడుగు అన్నాడు. అన్నీ దేవుడు నడిపింపారండి. బిగినింగ్లో రక్షణ పొందిన కొత్తలో ఎంతగా చక్కగా నా చేయబట్టి నడిపించినట్టు నడిపించాను. లేకపోతే ఇంతగా నేను ఉండేవాడిని కాదు ఈ రోజున. ప్రియులరా, ఆ మాట అంటే చేయండి అన్నాడు. ప్రార్థన చేయించుకున్నాడు. చక్కగా మళ్ళీ నేను వెళుతుంటే చుట్టాలని కనుక పంపితే ఎలా అయితే పంపుతారో మరి గేటు దాకా వచ్చి సాగనంపాడు. ఒక మాట అన్నాడు, సార్ అందరు క్రైస్తవులు ఇలాగే ఉంటారా అన్నాడు. ఏమోనండి నాకు తెలియదు, నా దేవుడు మాత్రం నన్ను ప్రేరేపించాడు. కానీ ఆయన అన్నాడు చివరిలో, చాలామంది క్రైస్తవులు వస్తారండి మా కొట్టుకి, ఎంతో అన్యాయంగా తీసుకెళ్తారు ఒక్కోసారి, కానీ రూపాయి కూడా తిరిగి ఇవ్వరండి. నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అన్నాడు. ఎవరు? అతని నోట్లో నుంచి వచ్చింది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని. ఆయనకి ఎట్టా తెలుసు ఆ మాట అంటే, దేవుడే ఆ మాటలు కూడా అతని నోట్లో పెడతాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ. కాబట్టి మనం అన్యాయంగా ఎక్కడ తీసుకున్నా దాన్ని రిటర్ను చెయ్యాలి. చెయ్యలేదో అది నిన్ను పట్టుకుంటుందని సంఖ్యాకాండం 32:23లో నీ పాపము నిన్ను పట్టుకొనును. ఇక క్వశ్చనేలే, నువ్వు ఎంత తనకలాడు, ఆ పాపాన్ని నిన్ను పట్టుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రేమని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? ప్రభుతోనే చెప్పాడు. మరి మనకిప్పుడు ప్రభువు భౌతికంగా లేడుగా, ప్రార్థనలో చెప్పాలి. ప్రార్థనలో చెప్పి ఒప్పుకొని ఆ పని చేయాలి. మనం 9వ వచనం, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు. ఎప్పుడొచ్చిందండి రక్షణ? చెప్పాలి త్వరగా. ఎప్పుడొచ్చింది? పాపము ఒప్పుకున్న తర్వాత. నేట్లో మునిగితే కాదు, తెల్లగుడ్లు వేసుకుంటే కాదు, నగలు నాణ్యాలు తీసేస్తే కాదు, బలారాధన తీసుకుంటే కాదు, హల్లెలూయా అని చెబితే కాదు. ఏమండి మరి కొంతమంది
బాప్తిజాలు తీసుకున్నప్పుడు కొత్త బైబిల్ అంట. ఎందుకండి కొత్త బైబిల్? కొత్త డ్రెస్ అంట. ఎందుకో? తెల్లగొడ్లు వేసుకుంటావు, మారిపోతావా? బుద్ధి అన్న మారుద్దా? అప్పుడు ఎందుకు వస్తాడు? తెల్లగొడ్లు వేసుకుంటారు. మళ్ళీ కులం పోదు. మా కులస్తులనే చూడండి. యేసుప్రభు ఏ కులస్తుడు? ఎందుకు ప్రేమించాయింది? కులం పోదు. ఎంత తనకలాడు నువ్వు ప్రభువులోకి వచ్చారని చెప్పు, కులం పోదు, కట్నాలు పోవు. ఏమండి మరి అన్ని హోదాలు కావాలి, అన్నీ కావాల్సింది. అందుకనే దేవుడిని ఎరిగిన నేను గట్టిగా చెప్పడానికి కారణం, నేను రెడ్డి కులము, ఆమె ఎస్సీ కులం, నా కూతురికి ఇచ్చింది బీసీ కులం. మా ఇంట్లో అన్ని రకాల కులాలు ఉంటాయి, మా ఇంట్లో ఒకే కులం ఉండదు. ఎందుకంటే నేను దేవుడిని ఎరిగి ఉన్నాను, నేను దేవుడు ప్రకారం నడుస్తాను, అంతే తప్ప లోకరీతిగా నడవను. రెండవది, కట్నాలియం తీసుకోం. రూపాయి కట్నం లేదు మా అమ్మాయి. దేవుడి మీద అంత స్ట్రాంగ్గా ఉంటాను. నేను రక్షణ పొందిన కొత్తలోనే మా పిల్లలు, చిన్నపిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలప్పుడే సంఘంలో ఈ మాట చెప్పాను, మా పిల్లలకి కులం చూడడం, కట్నాలు ఇవ్వను, తీసుకోను, దిస్ ఈజ్ ఛాలెంజ్ అని మా పిల్లలకి పెళ్ళయ్యి 25వ సంవత్సరంలో పెళ్ళయ్యి మా అమ్మాయికి ఎప్పుడో 3వ సంవత్సరంలో చెప్పాను. అంటే 22 సంవత్సరాలు పాటు ఆ అమ్మాయి పెరిగింది ప్రభువులు. నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నువ్వెలా పెరిగావు? అమ్ముడు పోయావా? కొనుక్కున్నావా? ప్రియులారా, ఆలోచించి ఏం చూడకూడదు. మేము దేవుడి వైపే చూడాలి. యేసు వైపు చూస్తూ ఈ పందెపు పరుగుల్లో ఓపికతో పరిగెత్తండి అన్నాడు పౌలు. ప్రియులారా, ఆలోచించి ఆయన తిరిగి కట్టిన సంఘాలన్నీ ఆయన కులమా? ఆయన కులమా? కొరింథీ ఆయన కులమా? తెస్సలోనిక ఆయన కులస్తులా? ఫిలిప్పీ ఆయన కులస్తులా? కొలస్సీలు వాళ్ళ? అందరూ వేరే వేరే జాతులు వాళ్ళకి రక్షణ ఇచ్చి సంఘాలు కట్టి దేవుణ్ణి మహిమపరిచారు. అలాంటి అపోస్తలుల బోధ ఈరోజు ఉందా? లేదు. అన్యాయపు బోధలు ఎక్కువైపోయాయి, అక్రమ బోధలు ఎక్కువైపోయాయి, భేషజ బోధలు ఎక్కువైపోయాయి, నీతి లేనటువంటి బోధలు ఎక్కువైపోయాయి. అపోస్తలుల బోధలు పోయాయి. వాళ్ళు సంపాదించుకోవడానికి రాలా ప్రభు దగ్గరికి, వాళ్ళ శరీరాన్ని నలగగొట్టుకొని ఆత్మలు సంపాదించారు. మనమేమో డబ్బు సంపాదించాలని ఆశపడుతూ గొప్ప గొప్పలుగా చేసుకుంటూ పోతుంది. ఇక్కడ అన్న మాట ఏంటంటే, రక్షణ వచ్చిందని చెప్పింది ఎవరు? ప్రభువారు. ఏమంటున్నాడు పై మాట? ఇతను కూడా అబ్రహాము. ఎందుకని? మనల్ని అనరా? మనల్ని అనరా మాట? అనరు. ఏ పాస్టర్ కూడా బాప్తిజం ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి అబ్రహాము కుమార్తె, ఈ అబ్బాయి అబ్రహాము కుమారుడు అయ్యాడు అనలేడు. పాస్టర్ గారికి తెలుసు అవతల వాళ్ళ పాపం ఏంటో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు, కానీ బాప్తిజం ఇస్తాడు. మారు మనసు లేదని తెలుసు, అయినా బాప్తిజం ఇస్తాడు. లోకానుసారమైన బాప్తిజాలు. ఇతనికి బాప్తిజం ఇచ్చాడా? ఏమంటే చెప్పండి. ఈయనకు బాప్తిజం వేయలేదుగా, కానీ ఏమొచ్చింది? ఎలా వస్తుంది? మనం బాప్తిజం తీసుకుంటేనే రక్షణ వస్తుందని చెబుతున్నామే. బాప్తిజం తీసుకుంటే రక్షణ రాదు, మారు మనసు పొందితే రక్షణ వస్తుంది. ఎంత చక్కని వాక్యమో ఈ జక్కయ్య హిస్టరీ. ప్రియులారా, తర్వాత 10వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట అర్థం ఏంటంటే, జక్కయ్యే నశించిపోతున్నవాడని చెప్పటం. నశించిన దానిని వెతకిరడు. క్రీస్తు లేదా మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. అతనికి ఎందుకు చెప్పాలి ఈ మాట? వాడే నశించిపోయేవాడు, వాడే రక్షణ లేనివాడు, వాడే పాపి. కాబట్టి అతనితో అంటున్నాడు, నువ్వు నశించిపోకుండా నిన్ను రక్షించడానికి వచ్చారా నేను?
అని ప్రభువారు చెప్పుకున్నారు. చెప్పండి, ఇప్పుడు మొదటి స్టెప్ ఏంటండి? మొదటి స్టెప్ రక్షణ పొందడానికి ఏంటండి? చెప్పండి. యేసయ్యని చూడాలని ఆశ పుట్టడం ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ చెప్పండి, యేసయ్యని ఇంటికి చేర్చుకోవడం. మూడో స్టెప్ చెప్పండి, త్వరగా పరిగెత్తే నుంచి చూడండి, 4వ వచనం. ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు. పరిగెత్తేటువంటి మనస్తత్వం కావాలి నీకు. దేవుడు అంటే, ప్రార్థన అంటే, సేవ అంటే పరిగెత్తే మనస్తత్వం కావాలి. వచ్చినప్పుడు అతను ఎంత త్వరగా ఎక్కాడో అంత త్వరగా దిగాడు. ఎక్కడికి దిగాడు? ప్రభువులోకి దిగాడు. సంవత్సరాలుగా వస్తాము కానీ ప్రభువులోకి దిగం. సంతోషం చూడండి, సంతోషం త్వరగా దిగి సంతోషంతో యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రియులారా, ఆ తర్వాత 4వ స్టెప్ ఏంటి? పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది. 5వ స్టెప్ ఏం జరిగింది? రక్షణ. 5 స్టెప్పులు ఉన్నాయి ఇక్కడ. ఈ 5 స్టెప్పులు నిజంగా ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు. సామాన్యంగా ఎవరు చేయరు. బాప్తిజం పాస్టర్ గారు తీసుకోమన్నారు, లేదా మా అమ్మా నాన్నలు ఈ చర్చిలో తీసుకున్నారు, మేము తీసుకుంటాం. మన ఫ్యామిలీ అంతా ఇక్కడేరా రక్షణ పొందింది అంటే వాడు వేరే దేశాల్లో ఉంటే అక్కడ బాప్తిజం తీసుకోకూడదంట. ఇక్కడికి రారాయ్, పాస్టర్ గారు ఇస్తారా. అక్కడికి వాడికి మారు మనసు వచ్చింది అనుకుందాం, ఆ దేశంలో ఏదో వాక్యమేని, ఆవిడ తీసుకోకూడదా? దొంగ ఎక్కడ తీసుకున్నాడా? బాప్తిజం తీసుకున్నాడా? రక్షణ వచ్చిందా? రక్షణ వస్తుంది. కొర్నేలి ఫ్యామిలీ బంధువులు అందరూ వాక్యం విన్నప్పుడు ఏమొచ్చింది? వాళ్ళకి రక్షణ వచ్చింది. పరిశుద్ధాత్మ దిగి వచ్చాడంట లోపలికి, వాళ్ళలోకి. 41వ వచనం, 10:41. ఎలా వచ్చింది? అప్పుడు ఏమన్నాడు పేతురు? పరిశుద్ధాత్మతో నింపబడిన మీరు బాప్తిజం తీసుకోవడానికి ఏమిటి అడ్డంకి అన్నాడు. వితౌట్ బ్యాప్టిజం రక్షణ వచ్చింది. ఆ రావడానికి కారణం పాపాన్ని మారు మనసు పొందటం, దేవుణ్ణి చేర్చుకోవడం, దేవుడి దగ్గరే చెప్పటం, ఎవరి దగ్గర న్యాయంగా తీసుకున్నాను. ఎన్నో నా జీవితం పాపాలు అన్నీ ఒకటొకటి గుర్తు చేసేళ్ళే సంఘం ఎదుట, మనుషుల ఎదుట, మీటింగుల్లో సాక్ష్యాలు చెప్పించాడు. సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నావా? పాపం ఒప్పుకోవడానికి భయపడుతున్నావా? భార్య ఏమనుకుంటుందో, పిల్లలు ఏమనుకుంటారో, పెద్దవాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో అనుకొని సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడువాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడు. ప్రభుని ప్రేమించండి, దేవుడి కార్యం చూస్తాం, దేవుడి కార్యాలు జరుగుతాయి, దేవుడిని మహిమపరచు, నీకు కూడా రక్షణ సిద్ధముగా. అలాంటి రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ దేవుడికి మహిమకరంగా జీవించుదురుగాక.